హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని కృప మనతో కూడా ఉంటూ మనల్ని నడిపిస్తూ వచ్చింది. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మరి యేసు ప్రభువారు మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన నీకు సమాధానమును దయచేవాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనము నెమ్మది లేని వారుగా ఉన్నప్పుడు, సమస్యల్లో ఉంటూ ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉంటూ ఉన్నప్పుడు, వ్యాధులలో మనం అసమాధానం కలిగినప్పుడు, మన మనస్సు బాగలేనప్పుడు, మరి మన ప్రార్థనలను దేవుడు వినలేదేమో అని అనుకున్నప్పుడు మనల్ని ఆయన విడిచిపెట్టు దేవుడు కాడు. ఆయన మనకు సహాయము చేయువాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరి మనం ఏ పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ ఆయన హల్లెలూయా మనము అనుకోవచ్చును కానీ నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, మనం అనుకోవచ్చు నేను ఇటువంటి ఇబ్బందుల్లో ఉంటూ ఉన్నాను, నీవు అనుకొనవచ్చు నేను ఈ విధమైనటువంటి ఆ ఒంటరి యొక్క పరిస్థితి నాలో ఉంటూ ఉన్నది, విడువబడిన స్థితి నాలో ఉంటూ ఉన్నది, అసమాధానకరమైన పరిస్థితి నాలో ఉంటూ ఉన్నది, నెమ్మది లేనటువంటి పరిస్థితి నాలో ఉంటూ ఉన్నది, మరి నిట్టూర్పు నాలో ఉంటూ ఉన్నది, ఓదార్పు నేను లేనివాడనై ఉన్నాను, మరి నాకు శ్రమ కలిగి ఉంటూ ఉన్నది అని మనం తలంచవచ్చును. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మన మనస్సు, మన శరీరము, ప్రాణాత్మలు ఆ విధంగా సంతోషం వచ్చినప్పుడు తట్టుకోనలేదు, బాధకు గురైనప్పుడు డీప్గా వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేమ్ హల్లెలూయా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన నిన్ను విడిచిపెట్టనటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మనము ఎవరైనప్పటికీ మన పనులు మనం అన్నీ చేసుకుంటూ మనము దేవుని పైన ఆధారపడినప్పుడు మనకు సమాధానము, మనకి అన్ని విషయాలు దేవుడు ఇవ్వవలసిన వ్యక్తే ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనకు బాధ నుండి ఆయన విడుదల కలగజేయవలసిన దేవుడై ఉంటూ ఉన్నాడు. మనము చేసే ప్రయత్నములను మనం చేస్తూ ఉన్నప్పుడు, మనము చేయవలసిన పనులను మనం చేస్తూ ఉన్నప్పుడు, మరి ఆ విషయంలో మనం తొందర కలిగి ఉన్నప్పుడు, ఆ విషయంలో మనం వేదనలో ఉన్నప్పుడు, ఆ విషయంలో మనం దుఃఖాక్రాంతులై ఉన్నప్పుడు, ఆ విషయంలో బాధకు గురైనప్పుడు, ఆ విషయంలో వేదనకు గురైనప్పుడు మనకు ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ, మనము ఎన్ని విధాల ఆలోచన చేసినప్పటికీ మనలో సమాధానము ఉండదు, మన ఆత్మ సంతృప్తి పడదు, నీ ఆత్మ సంతోషించదు, నీ శరీర ప్రాణములు సంతోషానికి గురి కాలేవు. దేవునికి స్తోత్రం. ఆ చింత, వేదన, బాధ మనల్ని వేధిస్తూనే ఉంటాయి. మరి ఇక్కడ అందుకొరకే ఒక లేఖన భాగాన్ని చూసి ఆయనను జ్ఞాపకం చేసి అటువంటి సందర్భాలలో దేవుడు ఏ రీతిగా మనిషికి సహాయం చేయగలడో ఒకసారి మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందుకొరకే యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం మరి 10వ వచనంలో మనం చూచినప్పుడు, లేదంటే 19వ వచనం నుండి మనం వెళదాము. 19వ వచనం చూచినప్పుడు 20వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనం, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వీరికి భయం ఉంది, శిష్యులకు భయం ఉంది. మరి యేసు ప్రభు వారిని అక్కడ చంపి సిలువ వేసినప్పుడు వారు భయపడి దాగుకున్నారు. కానీ ఆయన ముందుగానే చెప్పారు, నేను తిరిగి లేస్తాను 3వ దినాన అని. కానీ వారు ఆ సంగతులన్నీ చూచినప్పుడు, కొన్ని సంగతులు వారు ఆ సంగతులన్నీ చూచినప్పుడు వారు భయపడ్డారు,
భయానికి గురైనారు, దుఃఖాక్రాంతులైనారు, ఆవేదనతో ఉంటూ ఉన్నారు. నెమ్మది లేనటువంటి పరిస్థితి, మరి వణుకు బెదరును కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం కూడా మన సమయాల్లో ఇటువంటి పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో మనం కూడా భయాందోళన కలిగి నెమ్మది లేని వారుగా, సంతోషము లేని వారుగా, సమాధానము లేని వారుగా మనం ఉంటాం. కానీ ఆ సమయంలో మన దేవుడు మాత్రమే నిన్ను ఆదరించగలడు. ఆ సమయంలో దేవుడు మాత్రమే నిన్ను బలపరచగలడు. మనం అన్ని పనులు చేస్తున్నప్పటికీ, మనం అన్ని ఆలోచనలు చేస్తున్నప్పటికీ, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నప్పటికీ, మనలో మనం ఉంటూ ఉన్నప్పటికీ, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలో ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ, అయితే మనకు కావలసిన బలము, శక్తి, ఆదరణ, నెమ్మది ఎక్కడి నుంచి వస్తుందంటే అది నీ దేవుని ద్వారా, అది మన ప్రభు ద్వారా, అది దేవుడు నీకు ఇచ్చేటటువంటి సంతోషము ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ, మనం ఎంత ఆలోచించినప్పటికీ, మరలా ఆ భీతి, ఆ అసమాధానము, మనం ఎన్ని ప్రణాళికలు చేసినప్పటికీ, మనము ఎన్ని యొక్క ఆలోచనలు నిర్ణయించుకున్నప్పటికీ ఆ భీతి, భయం, బెదురు వెంటాడుతూ ఉంటుంది. కానీ అసమాధానం ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని బలపరుస్తాడో, క్రమంగా రోజులు గడిచే కొద్దీ దేవుని మీద విశ్వాసం పెరిగి, దేవుని కార్యాల మీద విశ్వాసం పెరిగి, దేవుని యొక్క మీద బలాన్ని పెంచుతుంది. అది మనకు బలాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని ఇస్తుంది. ఎందుకంటే ఆయన అటువంటి సమయంలో నిన్ను దర్శించేవాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీకు తోడే ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభు వారిని సిలువేసి చంపేస్తున్నప్పుడు వారు మర్చిపోయిన వారే ఆ సంగతులని, ఆ భయంకరమైనటువంటి, ఆ కర్కశకమైనటువంటి ఆ సిలువ కార్య మరణములను చూచినప్పుడు భీతి పడినటువంటి మనుష్యులు వణుకుతో దాగుకొని ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఆయన మరలా తిరిగి లేచి, పరిస్థితులు మార్పు వస్తుంది. నీ పరిస్థితుల్లో, నీ ఇబ్బందుల్లో మార్పు కలుగుతుంది. నీకు అధైర్యంలో సమాధానం వస్తుంది. నీకు లేమిలో నీకు దేవుని కృపను చూడబోతున్నావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకు ఆయన బలం ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అనుకున్నవన్నీ జరగకపోవచ్చును, కానీ మనం అనుకున్నవి, కోరికలు నెరవేరకపోవచ్చును, కానీ ఆయన నీకు ఇచ్చేవాడు సంతోషమును, సమాధానమును, ధైర్యమును, నెమ్మదిని ఆయన ఇవ్వగలడు. నిన్ను లేచి నడిపించగలడు, నీకు తోడై ఉండగలడు, నీకు సహాయం చేయగలడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమయు, ఘనతయు, ప్రభావం కలుగును గాక. వారు దాగుకొని భయపడి ఆ భయాందోళనలో ఉన్నప్పుడు, భీతి కలిగి ఉన్నప్పుడు ఆ గదిలోనికి ఆయన తలుపులు మూసి ఉండగా ప్రవేశించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన హృదయములోనికి నెమ్మదిని పంపిస్తాడు. కనుక వారితో చెప్పాడు, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారందరూ తేరుకున్నారు. ఆ టీం అంతా కూడా, ఆ ప్రజలందరూ కూడా బలపరచబడ్డారు. ఆ శిష్యుల సమూహం అంతా కూడా, ఒక్క వ్యక్తి లేడు కానీ చనిపోయాడు కాబట్టి, ఇస్కరియోతు యూదా, మిగిలిన తోమా లేడు కానీ ఆ 10 మంది ఏం చేస్తారంటే బలపరచబడ్డారు. తర్వాత తోమాను కూడా ఆయన బలపరిచాడు. హల్లెలూయా. వారందరూ బలాన్ని పుంజుకున్నారు, వాళ్ళందరూ ధైర్యాన్ని సంతరించుకున్నారు, వాళ్ళందరూ శక్తిని పొందారు, వాళ్ళందరూ ఉత్సాహతను తెచ్చుకున్నారు, వాళ్ళందరూ కూడా ధైర్యమును, నెబ్బరమును తెచ్చుకున్నారు. ఇంకా వారి పనుల్లో ముందుకు వెళ్ళడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు, సిద్ధ మనస్సును కలిగి ఉంటూ ఉన్నారు. మరి దినాన వర్తమాన ముగింపులో నీవు నడవడానికి, నువ్వు ముందుకు వెళ్ళడానికి, నీ పనులు చేయటానికి, నీ కార్యక్రమాలు జరిగించడానికి నీ పరిస్థితులు ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండవు. ప్రియమైన వారలారా, ఒకవేళ నువ్వు అనుకున్న వాటిని నువ్వు సక్సెస్ పొందలేకపోవచ్చును, కానీ మరింతగా కృషి చేయటానికి, మరింతగా పని చేయటానికి, మరింతగా ప్రణాళికలు రచించడానికి, మరింతగా వెళ్ళడానికి ఆయన దేవుడు తన కృపను నీకు చూపించి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిన్ను విడువుడు, ఎడబాయడు. దేవుని కృప మనకు, మన కుటుంబాలకు తోడేవుడి నిన్ను నడిపించును గాక. మరొక భాగంలో కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా. వందనాలు అందరికీ. ప్రైజ్ ది లార్డ్.